ఈ రోజు నుండి నవీన్ వారం పాటు ఇంటి పట్టున ఉండడు. ఆ సంగతి తలుచుకుంటే ప్రసాద్కి మనసులో మధురాతి మధురమైన ఆలోచనలు చెలరేగుతున్నాయి. ఈ మధ్యన తమ ఇంటి పక్కన అద్దెకు దిగిన కొత్త జంట నవీన్, లావణ్య. అతను పేరున్న ఓ టూత్ పేస్ట్ కంపెనీలో ఏజెంట్ గా పనిచేస్తున్నాడు. 3 జిల్లాలు చుట్టూ రావాలి. నెలకు 5-6 సార్లు మాత్రమే ఇంటి మొహం చూడగలిగే అవకాశం. ఆ విషయం గ్రహించే ప్రసాద్ దృష్టి లావణ్యపై పడింది. లావణ్య పోతపోసిన పుత్తడి బొమ్మ, బింకమైన పంకాలు, చిక్కిన నడుము మడతల్లో మెరుపులు ఎవరు చూసినా మతిపోవడం ఖాయం. తోటమాలి కాపుకు నోచుకొని ఒంటరి వృక్షం లావణ్య. అలాంటి లావణ్య కోసం తహతహలాగసాగాడు ప్రసాద్. అతని పెదాలపై లావణ్య పేరే నానుతుంది. ఇంతకు ముందు ఆమెపై ఉన్న కాంక్ష తొలకరి చినుకులకు పాటమరించిన అంకురాంబ ఒక్క ఉదూట తొంగి చూడసాగింది. సన్నగా కాడలాగా ఉన్న నవీన్ లావణ్యకి సరిజోడీ కాదు. వారానికోసారి గడపతో కథగాడితో ఆమె ఎలా సంసారం చేస్తుందో అర్థం కాదు. ఒంటరితనంతో దహించుకుపోతున్న లావణ్యను నిస్సారమైన జీవితంలో కొత్త పొంతలు తొక్కించాలి. ఆమెకి తెలియని దివ్యమైన అనుభూతుల ఆహ్లాదకరమైన ప్రపంచం ఇవి అని వివరించి విముక్తి కలిగించాలి. కానీ ఇదంతా తన భార్యకు తెలియకుండా గుట్టు సాగించాల్సిందే. శిరీషకు అనుమానం రాకూడదు. లావణ్య విషయంలో నవీన్ లేని సమయాన్న ఇంట్లో దూరిపోయి దౌర్జన్యంగా వాటేసుకుంటే లొంగుతుందా, తిరగబడుతుందా? ఏమో, సమర్థులైన గంధర్వులే చెప్పాలి. భర్త ప్రసాద్ తీరుతెన్నులు కొత్తగా అనిపించసాగాయి శిరీషకి. మూడీగా ఉండే మగాన్ని ఆకట్టుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలకు జీవం పోసింది. భార్యగా శిరీష ఎంతో సన్నిహితంగా ఓలల్లాడిస్తున్న ఒంటరి లావణ్య వైపే ప్రసాద్ తుంటరి ఆలోచనలు. ఎదురుపడినప్పుడల్లా ఓ చిరునవ్వు వెన్నెల్లా చిందించేది. నెల దాటింది వాళ్ళు దిగి. ఓ రోజు ఆడబోయిన తీర్థం ఎదురైనట్లుగా నవీన్ కోరి పరిచయం చేసుకున్నాడు. నా ఉద్యోగం అంతంత మాత్రం, ఊరు వాడ తిరిగితే గాని కుదరదు. బంధువర్గం అంతా ఒత్తిడి చేస్తే లావణ్యని చేసుకున్నాను గాని పెళ్లి నాకు ఇష్టం లేని పని. వారానికోసారి ముఖం చూపించే నా వల్ల ఏం సుఖపడుతుంది? ఆమె ఒంటరనే నా బాధల్లా. అయితే నా బెంగంతా ఇక్కడికొచ్చాక తీరిపోయింది అని ఆగాడు. వేళ కాని వేళ భోజనాలు, తిరుగుళ్ళ వల్ల నవీన్ ముఖం పీక్కుపోయి డల్గా కనిపిస్తుంది. మిమ్మల్ని కలిసి చెప్పాలని 2 వారాలుగా ప్రయత్నిస్తున్నాను అని దంపతుల వైపు చూశాడు. చిత్రంగా చూశాం. ఎవరికైనా తోడవసరం. నాతో పాటు ఆమెను తిప్పలేనుగా. మీరు మా లావణ్యకు అండగా ఉండండి. కాకపోతే ఆమెకు పుస్తకాల పిచ్చి. మీ దగ్గరుంటే ఇవ్వండి. కేబుల్ ఖర్చు అని నేనే పెట్టించలేదు. పోనీ మీ ఇంటికి టీవీకి వస్తుంది. దయచేసి అపార్థం చేసుకోరుగా దీనంగా అడిగాడు. నవీన్ కోరికలు సాదాసీదవే. తమ ఇంటి నిండా పుస్తకాల గుట్టలే. వాటిలోంచి తీసి లావణ్యకివ్వటం ఓ పెద్ద పని కాదు. అంతకంటే అభ్యంతరం లేదు. తనకు మంచి అవకాశం కూడాను. మా అంగీకారం తెలపటంతోటే నవీన్ ముఖం వెలిగిపోయింది. కృతజ్ఞతలు తెలిపి వెళ్ళిపోయాడు. శిరీష ఆవిడ రావటానికి మొహమాటం పడుతున్నట్లుగా నాకు అనిపిస్తుంది. పోనీ మనమే కేబుల్ పెట్టి అని అడిగాడు ప్రసాద్. శిరీష సరేనంది. వారికి మరీ కృతజ్ఞతలు తెలియజేసింది లావణ్య. ఈ ఏర్పాట్లన్నీ దేనికంటే కేవలం లావణ్య మెప్పు పొందితే ఆమె కటాక్షం లభ్యమైనాక మోక్షం సిద్ధిస్తుందని. ఇదంతా గమనిస్తున్నా సరే తేలిగ్గా తీసుకుంది శిరీష. నవీన్ అభ్యర్థన వల్లనే శ్రీవారు స్నేహహస్తం అందిస్తూ సహాయపడుతున్నారనే భావంతో ఎటువంటి అపోహకు తావివ్వలేదు. ప్రసాద్కి అది ప్లస్ అయింది. నవీన్ క్యాంపుల మీద క్యాంపులు, నెలకి ఓసారి కూడా రాలేని స్థితి. అతనికి కంపెనీ వాళ్ళు సల్లిచ్చారు ఈ మధ్య. రోజుకోసారి శిరీషకో ప్రసాద్కో ఫోన్ చేసి తన భార్యకిమ్మనేవాడు. అదే సందని ఇంట్లో చొరబడేవాడు ప్రసాద్. లావణ్య సెల్ మాట్లాడుతుంటే ఆమె అందాల్ని కళ్ళతోనే జిర్రేసేవాడు ప్రసాద్. ఆ అవకాశంతో లావణ్యతో సాన్నిహిత్యం పెంచుకునే వీలు మరింతగా ఏర్పడింది. ఓ రోజు ప్రసాద్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి శిరీష బయటికి వెళ్ళింది. తాళాలు లావణ్యకివ్వటం అలవాటు. ఆమె గుమ్మం బయట నిలబడి తలుపు తట్టాడు. ఎంతసేపో తట్టాక తెరిచింది లావణ్య. తత్తరబిత్తరగా ఎదురవ్వటంతో ఆమె పరిస్థితిని చూసి ఆశ్చర్యపోయాడు. కేవలం టవల్ మాత్రమే గుండెలపై అచ్చాదనతో ఆమె తాళాలు ఇవ్వటానికి వస్తుంటే ప్రసాద్ మరో అడుగు ముందుకు వేశాడు. స్త్రీని తమ కావ్యాల్లో సంపూర్ణ వర్ణన చేసిన మహాకవులెందరో, కానీ ఇప్పుడు ఆ వర్ణలకు పరిపూర్ణ న్యాయం జరిగినట్లు అనిపించింది. ప్రసాద్ గారు, మీ తాళాలు అని చేతిలో పెట్టబోయేంతలోనే ప్రసాద్ గుండె ధైర్యం తెచ్చుకొని ఆమెను పదవి పట్టుకున్నాడు. ఒక్కసారి బెత్తరపోయింది ఆమె. తట్టుకోలేని కోరికలకు రెక్కలొచ్చాయి. అనగారిన వాంఛలు అదుపు తప్పి నియమాల్ని ఉల్లంఘించాయి. విచక్షణ నశించింది. పెదవుల మౌనాన్ని ఆశ్రయించి ముద్దు మురిపాలకి లొంగిపోయాయి. నిస్తేజంగా ఉన్న దేహం ప్రసాద్ తాకిడితో పరిమళమబ్బి ప్రకాశవంతమైంది. మధురానుభావాల దంతలతో కాలం దొర్లిపోయింది. ఎవండి మిమ్మల్నే, సారీ అండి, మీకు తాళాలిమ్మని చెబితే తలంటుకుందామని బాత్రూంలో దూరాను. బాగా ఆలస్యమైపోయింది. తన చేతికి తాళాల గుత్తి తగిలేదాకా
ఈ లోకంలో లేడు ప్రసాద్. అంటే తను ఈ క్షణం దాకా లావణ్య ఊహల్లో బ్రతికాడా? నిజంగా కలలో అనుభవం తనకు దక్కితే ఎంత కమ్మగా ఉంటుందని. లేదు, మరింక ఆలస్యం పనికిరాదు. పథకాలు విస్తరింప చెయ్యాలి. నవీన్ లేని తరుణం ఇదే. ఆమె ఒంటరి, అదే తనకు ప్లస్ పాయింట్. ప్రసాద్ ఇంకా ఆలోచనలో ఉండగానే శిరీష వచ్చేసింది. తనే తాళాలు తీసింది. లోపలికి వెళ్లి స్నానం చేశాక గాని మైకం వదలలేదు ప్రసాద్కి. కాఫీ ఇస్తూ, అన్నట్లు ఉదయం మీరు ఆఫీస్కి వెళ్ళగానే మీ మిత్రుడు అనిరుద్ధ్ అంట వచ్చాడు. చాలాసేపు మీ గురించే చెప్పుకొచ్చాడు. మీ ఫోన్కి చేశాను విషయం చెప్దామని. మీ సెల్ స్విచ్ ఆఫ్ వచ్చింది. చూసి చూసి వెళ్ళిపోయాడు చెప్పింది శిరీష. అనిరుద్ధ్ వికారం మనిషి. వాడికి ఆడపిల్లల్ని ఏడిపించనిదే నిద్ర పట్టేది కాదు. వెధవ, ఈ అనిరుద్ధ్ గాడికి తన అడ్రస్ ఎలా దొరికిందో. అయినా వాడికి తనతో పనేంటి? అసహనంగా ఆలోచనలో పడ్డాడు ప్రసాద్. ఈ నెలలో ఒకరోజు నవీన్ ఇంటికి వచ్చి ఆ సాయంత్రమే వెళ్ళిపోతే ప్రసాద్ని కలిసి, థ్యాంక్ యూ మిత్రమా, మా ఆవిడికి మంచి కాలక్షేపంగా మీరిద్దరు కేబుల్ పెట్టించారు. పుస్తకాల సరఫరా సరే, అయితే ఫోన్ ఇచ్చి మిమ్మల్ని విసిగిస్తున్నందుకు సారీ. ఏమైతేనేం ఒంటరి లావణ్యకు మీరే తోడు నీడ. నా పరిస్థితులకు తలొగ్గక తప్పదు అని చేతులు పట్టుకొని మరీ చెప్పాడు. అతను వెళ్ళిపోయాక హాయిగా నిట్టూర్చాడు. ప్రసాద్కి మరో నెల దాకా నవీన్ బాధ ఉండదు. ఈలోగా తను ఎత్తులు వేసి లావణ్యని కౌగిట్లోకి తీసుకొని మజా చెయ్యాలి. పెదాల అద్దకంలో ఎంతటి మహత్తుంటుందో తెలియజేస్తూ ఉల్లాసపరచాలి. రెండు తనువుల కలయికలో ఉద్వేగాల్ని కొలవటానికి ఎటువంటి శాస్త్రీయ పరికరం కనుక్కోలేదన్న సత్యం రుజువు చేయాలి. ఆఫీస్లో ఉన్నా సరే ప్రసాద్ని ఉత్సాహంగా ఉంచగలుగుతున్న ఒకే ఒక విశేషాంశం లావణ్య ఒంటరి అన్నదే. ఒకరోజు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి కిలకిలా నవ్వులు వినిపించాయి ప్రసాద్కి. గబాల్ని అడుగుపెట్టాడు. ఏంరా పరాయి వాళ్ళ చూస్తున్నావేంటి? నేనేరా అనిరుద్ధ్ గాన్ని మొన్న వచ్చాను. లేవు, ఈరోజు కూడా నీ దర్శనం లభించదనుకున్నాను. సరే, నువ్వు నా జోకులకి ఎంతలా నవ్వేవాడివో నీలాగే నీ శ్రీమతి కూడా తెగ నవ్వుతుంది అన్నాడు అనిరుద్ధ్. ప్రసాద్ నవ్వే స్థితిలో లేడు. తను లేని సమయంలో వాడొచ్చి తిష్టవేయడం ఏమాత్రం రుచించడం లేదు. అన్యమస్కంగానే అనిరుద్ధ్తో గడిపాడు. చాలాసేపు తర్వాత లేచాక రోడ్డు దాకా దిగబెట్టాడు ప్రసాద్. నేను లేనప్పుడు వాడొస్తే వెళ్ళమనలేకపోయావా? తిరిగి వచ్చి కోపడ్డాడు ప్రసాద్. అబ్బా, అతగాడొచ్చి కూర్చుంటే నేను లేపలేను కదా. నాకసలే మొహమాటం. మీ స్నేహితుడనగానే ఏమనలేకపోయాను. బోడి పరిచయం విసుగ్గా అన్నాడు. చూసారా మీకు నా మీద ఎంత ప్రేమో. పరాయివాడు మీరు లేనప్పుడు వచ్చాడనగానే ఎంత కోపం వచ్చేసిందో. నేను మరో మనిషితో మాట్లాడితే మీరు సహించలేరు కదా అని హత్తుకుపోయింది. ప్రసాద్కి ఆ రాత్రి నవరాత్రిగా మిగిలింది. నవీన్ నుండి ఫోన్ వస్తే సెల్ పట్టుకుని లావణ్య దగ్గరికి వెళ్ళాడు ప్రసాద్. మిల్కీ వైట్ నైటీలో ఉందామే. ఛ, ఈయన ఈ వారం కూడా రారట. ఈ ఒంటరితనం ఎంత ఘోరమో కదా అంది చిరాగ్గా. అంతలోనే శిరీష నుండి పిలుపు. తేరుకొని కదిలాడు ప్రసాద్. నేను సంగీత కచేరీకి వెళ్తాను, మీరు వస్తారా అడిగింది శిరీష. సంగీతమా? నాకు బోరు బాబు అన్నాడు. అయితే మీరుండండి, నేను ఒక్కదాన్నే వెళ్తాను. అన్నట్లు మీకో సంగతి, ఇందాక అనిరుద్ధ్ వచ్చి వెళ్ళాడు. మీరు ఇప్పట్లో రారని చెప్పాక గాని కదలలేదు అంది శిరీష. నేను ఆఫీస్ నుండి వచ్చాక చావచ్చు కదా వెధవా, గెంటేయాల్సిందే అన్నాడు ప్రసాద్. భార్య శిరీష వెళ్ళిపోయాక ఫ్రెష్గా తయారయ్యాడు ప్రసాద్. బాత్రూంలోంచి ప్రసాద్ బయటపడేసరికి వాతావరణం అకస్మాత్తుగా మారిపోయింది. వాన రాక ప్రాణం పోక తెలియదట. అటువంటి పరిస్థితే. విపరీతమైన గాలులు, నల్లని మేఘాల ఆకాశమంతా. తలుపు రెక్కల టపటపా శబ్దాలు, పిడుగులు పడుతున్నాయి. తలుక్కుమన్న మెరుపులు. కరెంటు పోయింది. ఇల్లంతా చీకటైంది. ప్రసాద్ అసలు సిసల మగాడు విజృంభించాడు. ఆ క్షణం ఎవరి అడ్డంకు లేదు. చీకట్లోనే నడిచాడు. కావాలనే కొవ్వొత్తి వెలిగించి లావణ్య ఇంటి తలుపు తట్టాడు. అరే, నేనే కొవ్వొత్తిద్దామనుకున్నాను, మీరే శ్రమ తీసుకున్నారని చేతిలోంచి కొవ్వొత్తి తీసుకుని లోపలికి నడిచింది. బయట కుండపాత హోరు. వెనకమాలయ్యలు గబాలను కౌగిలించుకుంటే అలా అనుకోగానే, అయ్యో మీ శ్రీమతి గారు ఇలా వెళ్ళారో లేదో అలా శనిలా పట్టుకుంది వాన. పాపం ఎక్కడ చిక్కుకుపోయారో. ఎందుకైనా మంచిది ఓసారి ఫోన్ చేయండి అంటూ సానుభూతిగా అంది లావణ్య. ఆమె అలా అంటున్నా ప్రసాద్ వినే స్థితిలో లేడు. తనకు ఈ వర్షపు వాతావరణంలో లభించిన అరుదైన అవకాశాన్ని వినియోగించుకోకపోవటం అంత వెర్రితనం మరోటి ఉండదు. లెక్క జమ లేకుండా కురుస్తుంది వాన. అదేంటి సార్, మీరేంటి అలా టెన్షన్ పడిపోతున్నారు? మీ శ్రీమతి వర్షంలో చిక్కుపడిపోయారనేగా. ఏది ఫోన్ ఇలా ఇవ్వండి, కాల్ చేద్దాం, మనం కాసేపు ధైర్యం చెప్దామని సెల్ తీసుకుని డయల్ చేసింది లావణ్య. అయ్యో, సిగ్నల్ వీక్, నో రిప్లై విచారంగా అంది లావణ్య. ప్రసాద్ ఫుల్ సిగ్నల్
ఆడపదార్థంపై చావని మక్కువ, ఒడిసి పట్టేయాలన్నంత ఉద్విగ్నత. లావణ్యని సందిట్లో బందీ చేసి ఉక్కిరిబిక్కిరి చేసి లొంగదీసుకుంటే వేడితో వేగిపోతున్న ఆమె అతనికి అర్పించుకోక తప్పదు. ఈ అవకాశం చేజార్చుకుంటే తిరిగి రాదు. ఈ విధంగా మానసిక సంసిద్ధుడై లావణ్య వెనక నుండి వెళ్ళబోయేసరికి సెల్ మోగింది. సెల్ విసిరి కొట్టాలనుకుని చూశాడు. ఎవరో కాదు, భార్య నుండి కాల్. ఏమండి, నేను ఇక్కడ వానలో నన్ను మాటలు నత్తినత్తిగా కట్ అయిపోతే వినిపించాయి, ఆగిపోయాయి. మరెంత ప్రయత్నించినా లైన్ కలవలేదు. ఒక్కసారిగా చలించిపోయాడు ప్రసాద్. శ్రీమతి ఒంటరిగా వెళ్ళింది. అది కనిపెట్టిన అనిరుద్ధగాడు ఇదే అదను చూసుకుని వేధించి ఉంటాడు. జరగబోయేది తలుచుకుంటే గుండెదాడ పుడుతుంది. వర్షధారాల రోడ్ల గతుకుల్లో ఎలా నడుస్తున్నాడో అనూహ్యం. దారి కనిపించకపోయినా కళ్ళు చిట్లించి చూస్తున్నాడు. అయినా శిరీష కనిపించలేదు. సంగీత కాలేజీలో వెతికాడు. కచేరీ క్యాన్సిల్ అయిందంట. కాల్ చేస్తుంటే నో రిప్లై. ఊరంతా తిరిగి తిరిగి విసిగెత్తి ఇంటికి వెళ్ళిపోయాడు ప్రసాద్. ఇంట్లోకి ప్రవేశించేసరికి శిరీష ఏడుస్తూ కనిపించింది. ఇంతకా రాసుకెళ్ళేడి పెదవా, ఒంటరిగా ఉన్న నిన్ను ఆ అనిరుద్గాడు పళ్ళు పట్టపట్టమని కొరికాడు. ఛ, అలా అతన్ని తిట్టుకోకండి. అతడి ప్రమేయం లేనే లేదు. కొందరు పోకిరిగాళ్ళు వెంటబడి వేధిస్తుంటే ఆపద్బాంధవుడిలాగా నవీన్ అన్నయ్య నాకు ఎదురుపడ్డారు. వాళ్లకు బుద్ధి చెప్పి నన్ను సురక్షితంగా ఇంటికి తెచ్చారు. ఒంటరిగా ఉన్న ఆడదంటే అందరికీ లోకువే. రక్షించాల్సింది పోయి భక్షించాలని చూస్తారు. నూటికో కోటికో నవీన్ లాంటి వారు తప్ప అని కళ్ళు తుడుచుకుంది శిరీష. భార్య మాటలు ప్రసాద్ వెన్ను జలధరించేలా చేశాయి. ఆమె అన్నట్టుగానే లావణ్య ఒంటరి తన మలుసుగా చేసుకొని నవీన్ కి హాని చేయబోయాడు. తను మూర్ఖంగా ప్రవర్తించాడు. తన వరకు వచ్చినప్పుడే ఎవరికైనా దాని బాధ లోతుపాతులు తెలుస్తాయి. శిరీష గారు, మీరిలా వెళ్ళిన దగ్గర నుంచి మీ శ్రీవారికి ఒకటే, నేను చీకట్లో ఎక్కడ భయపడతానో అని కొవ్వొత్తి వెలిగించి మరీ పట్టుకొచ్చారు. మీ మీద ఎంత ప్రేమో. మీ నుండి ఫోన్ రాగానే వర్షమని కూడా చూడలేదు, ఒకటే పరుగు. అమాయకంగా ఇంకా ఏవేవో చెప్తుంది లావణ్య. వాటిని వింటుంటే ప్రసాద్ మనసు కోతపడుతుంది. మొబ్బులా కమ్ముకున్న మృగంలో ప్రవర్తించేందుకు చేసే ఆలోచనలకు సమాధి కడుతున్నట్లుగాను. ప్రక్షాళన పరిచే దివ్యమైన అమృత మాటలు ఇవి. నవీన్ తన గొప్పలేవి చెప్పుకోకుండా నీరాడంబరంగా కనిపించడంతో అతనిలో ఓ దేవుణ్ణే చూశాడు ప్రసాద్. పశ్చాత్తాపంతో కన్నీళ్లు సుడులు తిరిగినా వాటిని కనిపించనివ్వకుండా తలదించుకున్నాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. మీకు కనుక కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.